భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చిరుతపులి చర్మం గోర్ల అక్రమ విక్రయానికి యత్నం కలకలం రేపింది. చిరుతపులి చర్మం గోర్లను విక్రయించేందుకు ప్రయత్నించిన 4 వ్యక్తులను టాస్క్ ఫోర్స్ స్థానిక పోలీసులు సంయుక్తంగా అదుపులోకి తీసుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు బుర్గంపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు నిఘా ఏర్పాటు చేశారు. తాళ్లగోముడు గ్రామానికి చెందిన అనిల్ కుమార్ ఇంటి వద్ద బ్యాగ్తో అనుమానాస్పదంగా సంచరిస్తున్న 4 వ్యక్తులకు అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో చింతూరు మండల గమ్మలకోటు గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో గుంటల పడి ఉన్న చిరుతపులిని చంపి దాని చర్మం గోర్లను తొలగించినట్లు నిందితులు అంగీకరించారని పోలీసులు తెలిపారు. అనంతరం వాటిని దాచిపెట్టి విక్రయించేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో పట్టుబడ్డారని వెల్లడించారు. కొత్తగూడెం జిల్లా టాస్క్ ఫోర్స్ అదేవిధంగా బుర్గంపాడు పోలీస్ యొక్క జాయింట్ ఆపరేషన్ లో ఆన్ ఇన్ఫర్మేషన్ బేసిస్ లో ఒక 4 మెంబర్స్ అక్యూజ్ ని అప్రహెండ్ చేయడం జరిగింది. సో ఈ 4 వ్యక్తుల్ని ఎవరైతే అప్రహెండ్ చేశామో వాళ్ళ దగ్గర నుంచి ఒక చిరుతపులి చర్మం అదేవిధంగా ఆ చిరుతపులికి సంబంధించిన 17 గోర్లను స్వాధీనపరచుకోవడం జరిగింది. ఈ 4 అక్యూజ్ యొక్క పేర్లు చెల్లా అనిల్ కుమార్, తను సారపాక బూర్గంపాడు మండలం. మిగతా 3 కూడా కుంజా భద్రయ్య, కుంజా గంగరాజు, అదేవిధంగా మడవి కన్నయ్య. వీళ్ళందరూ కూడా చింతూరు మండలం పోలవరం జిల్లా. వీళ్ళు 4 కూడా ఈ యొక్క చిరుతపులి చర్మాన్ని అదేవిధంగా 17 గోర్లను కూడా అమ్మి ఎక్కువ డబ్బులు సంపాదించాలన్న ఆలోచనతోటి ఈ రోజు సారపాక బూర్గంపాడు మండలంకి రావడం జరిగింది. సో ఇన్ఫర్మేషన్ బేసిస్ వీళ్ళను అప్రహెండ్ చేయడం జరిగింది. సో ముఖ్యంగా కూడా వీళ్ళు ఈ చిరుతపులి చర్మం అదేవిధంగా 17 గోర్లను చింతూరు మండలం గమ్మలకోట గ్రామంకి చెందిన ఎవరైతే ఈ కుంజా భద్రయ్య ఉన్నారో వాళ్ళ పొలాల దగ్గర ఒక గుంతలో పడిపోయిన ఈ చిరుతపులిని బాణాలతోటి, రాళ్లతోటి, అదేవిధంగా కర్రలతోటి కొట్టి చంపి ఈ చర్మాన్ని కూడా మొత్తం కూడా డ్రై చేసి ఆ గోర్లను కూడా తీసి ఎక్కువ డబ్బులకు అమ్ముతే లాభం వస్తుందన్న కాన్సెప్ట్ తోటి సారపాకకు చెందిన అనిల్ తోటి వీళ్ళు కాంటాక్ట్ అయ్యి ఎక్కువ మొత్తానికి అమ్మి డబ్బు సంపాదించాలనే ఆలోచనతోటి ఇది పథకం పని ఈ రోజు ఇక్కడ మనకు దొరికిపోవడం జరిగింది.